రాత్రివేళ ఏకాంత సేవ చేసి అందరూ వెళ్ళిపోయిన తరువాత స్వర్ణ కలశంలో నీళ్లు ఉంచుతారు. బ్రహ్మగారు వచ్చి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాదములు కడిగి వెడతారట. బ్రహ్మతీర్థము అని అదే సుప్రభాత దర్శనం చేసిన వాళ్ళకి తీర్థం కింద ఇస్తారు ఆ శేషాన్ని. కాబట్టి బ్రహ్మాది దేవతలు కూడా ఈ కొండ మీదకి వస్తారు. నువ్వు అంత గొప్ప కొండవి, తం భవంతమహం పద్భ్యామక్రమేయం నగోత్తమ, కానీ నాకు దిక్కు లేదు, నేను నీ కొండ మీదకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వామి, నీ శిఖరాల మీద మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. నేను ఆయన దర్శనం చెయ్యాలి అంటే కొండ ఎక్కడం వినా నాకు మార్గం లేదు, కొండ ఎక్కడానికి నాకు పాదములు వినా సాధనము లేదు. కనుక తం భవంతమహం పద్భ్యామక్రమేయం నగోత్తమ, నేను నా పాదములతో తొక్కుతూ పైకెడుతున్నాను. ఎంతమంది మహాత్ములు సేవిస్తూ ప్రచ్ఛన్న రూపాల్లో ఉన్నారో, తపస్సమాధులలో ఉన్నారో, ఓ వెంకటాచలమా, నేను చేస్తున్న ఈ పాపానికి నేను కాలితో తొక్కుతున్నందుకు క్షమస్వతదగమ్యేభ్యా, నా పాపమును నువ్వు క్షమించు. దయయా పాపచేతసః, ఎందుకని అంటే నువ్వు నా ఎందుకు దయ చూపించు. నా పాపములు పోవడానికి ఈ కొండ ఎక్కడం స్వామి దర్శనం వినా నాకు మార్గం లేదు. పాపం వాడు ఏం చేస్తాడు మరి అలా ఎక్కకుండా అని నా మీద దయ చూపించి నేను కాళ్లతో తొక్కుతూ ఎక్కుతున్నా కూడా నా యందు నువ్వు కారుణ్యమును ప్రదర్శించు అని తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే, నీ యొక్క శిఖరము మీద ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటరమణుని యొక్క దర్శనాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని నాకు కల్పించు అని మొట్టమొదట వెంకటాచలానికి నమస్కారం చేసి తర్వాత కొండ ఎక్కుతూ వెళ్ళడం ప్రారంభం చేస్తారు. అంత గొప్ప కొండ వెంకటేశ్వరుడు ఎంత సనాతనుడో వెంకటాద్రి అంత సనాతనము. సాయంకాలం దాటిపోయి చీకటి పడుతుండగా వెంకటాచలం గురించి విన్నా, తెల్లవారి నిద్ర లేవగానే వెంకటాచలాన్ని స్మరించి ఈ శ్లోకములను చెప్పి నమస్కారం చేసిన వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్యమును కట్టపెట్టి ధర్మానురక్తిని కల్పిస్తాను అన్నాడు స్వామి. అందుకే లోకంలో కొండని స్మరించడం కూడా అంత గొప్పదైంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతు కలౌ శ్రీ వెంకటాచలం నామాని యుగభేదేన శైలాస్వాస్య భవంతి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరిని అనుగ్రహించడానికి ఒక్కొక్క పేరుతో పిలవబడిన ఆ కొండ మాత్రం అలాగే శాశ్వతముగా ఉన్నది. అంత శక్తివంతమైన కొండ. అటువంటి కొండని స్మరించడం, మనసులో భావన చెయ్యడం, నమస్కరించడం, దాని గురించి వినడం శ్రీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా సాధ్యమయ్యే విషయాల